ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ సమస్య ఏదైనా ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఎటువంటి సమస్యలకైనా త్వరగా పరిష్కారం చూపబడును. ఎవర్రా అమ్మాయి? ఇది ఇప్పటి కథ కాదు. నా 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన కథ. ప్రేమ కదా? కాదు, ప్రాణం పోసిన కథ. ఒరేయ్, టెన్షన్గా ఉంది, కాస్త అర్థమయ్యేలా చెప్పరా. చిన్నప్పుడు నేను కోనేట్లో పడిపోతే నన్ను ఓ అమ్మాయి కాపాడిందని నీకు తెలుసు కదా. తెలుసు. ఈ చైన్ ఆ అమ్మాయిదే. నన్ను కాపాడేటప్పుడు అనుకోకుండా ఇది నా దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు. కారులో వెళ్ళేటప్పుడు చూస్తే నా జేబులో ఉంది. ఆ అమ్మాయి పేరేంట్రా? అడిగాను గాని చెప్పలేదు. మరి ఈ చైన్ నీ దగ్గరెందుకు పెట్టుకున్నావు? ఎవరైనా చిన్న సాయం చేస్తేనే మనం గుర్తుపెట్టుకుంటాం. అలాంటిది ఏకంగా నా ప్రాణాలనే కాపాడింది. లైఫ్లో ఎప్పుడైనా తనకు కూడా హెల్ప్ చేసి తన రుణం తీర్చుకోవాలమ్మా. కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలియదు కదా. అలాంటి మంచి అమ్మాయికి భగవంతుడు మంచి జీవితాన్ని ఇస్తాడ్రా. ఇవ్వకపోతే? దీప లాంటి పరిస్థితుల్లోనే తను ఉంటే? దీప కంటే కష్టాలు చుట్టాల్లో వచ్చి మీద పడ్డాయి, కానీ అందరి జీవితాలు అలా ఎందుకుంటాయి నాన్న? ఇదివరకు నేను కూడా నీలాగే అనుకునేవాణమ్మా. కానీ కొందరి గురించి తెలిసిన కొద్దీ అమాయకంగా ఎంతమంది మోసపోతున్నారో అర్థమవుతుంది. సమాజం అంటే అంతేరా. నరసింహ లాంటి చెడ్డవాళ్లు ఉంటారు, మీ నాన్న లాంటి మంచివాళ్లు కూడా ఉంటారు. నాన్న గురించి నిజం తెలిస్తే నువ్వు ఈ ప్రపంచంలో అసహించుకునే మొట్టమొదటి మనిషి నాన్నే అవుతాడమ్మా. సరేరా, ఇవన్నీ పక్కన పెట్టు. నీకోసం నేను కూడా ఒకటి కోరుకుంటున్నాను. ఏంటమ్మా? నా కొడుకు ప్రాణాలు కాపాడిందంటే నా ప్రాణాలు కూడా కాపాడినట్టేగా. మన ప్రాణాల్ని కాపాడిన అమ్మాయి ఎప్పటికైనా ఎదురుపడాలని, తన రుణం తీర్చుకునే అవకాశం మనకివ్వాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాన్రా. ఆ అమ్మాయి ఎక్కడుందో, ఎలా ఉందో అమ్మన్నట్టు ఆ అమ్మాయి మళ్ళీ నాకు కనపడుతుందంటావా? అత్తయ్య ఇక్కడ పని చేయడం ఏంటి? మోత అలవాటు లేదు, కొంచెం తక్కువేవయ్యా. కావాలంటే 2 రౌండ్లు ఎక్కువ తిరుగుతాను. నువ్వా? నువ్విక్కడ పనిచేస్తున్నావేంటత్తయ్య? మీ అత్తయ్య ఈ పని చేయకూడదని కోర్టు ఏమైనా తీర్పిచ్చిందా ఏంటి? అది కాదత్తయ్య. ఇదిగో చూడు, నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. అడగకుండానే చెప్తాను, విను. నా కొడుకు, నా చిన్న కోళ్ళు నన్నింట్లోంచి తరిమేయాలనుకున్నారు. వాళ్లతో గెంటించుకునే కర్మ నాకేంటని నేనే బయటకొచ్చేశాను. మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? అదేవైనా నీ ఇల్లా? నా ఇల్లు కాకపోయినా నా దగ్గరికి రావచ్చు కదా. ఎందుకు రావాలే? ఏ తోడు లేకుండా నువ్వు ఒంటరిగా బతకట్లేదా? ఏదో ఒక పని చేసుకుంటూ నేను బతుకుతాను. ఇలాంటి పనులు చేసుకోవాల్సిన అవసరం నీకేంటత్తయ్య? నీకొచ్చిన పని నువ్వు చేసుకుంటున్నావు, నాకొచ్చిన పని నేను చేసుకుంటున్నాను. బాధపడాల్సిన అవసరం నీకు లేదు, సిగ్గుపడాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటిదేదో జరుగుతుందని నేను కోర్టు దగ్గర మీతో చెప్పాను. అత్తయ్య, మీరు నాతో వచ్చేయండి, మనమందరం కలిసే ఉందామని. పదండి అత్తయ్య, మన ఇంటికి వెళ్దాం. ఈ వయసులో నువ్వు ఇలా కష్టపడుతూ ఒంటరిగా ఎక్కడనుంటావు? నేనేదో ముసల్దాన్నట్టు మాట్లాడుతున్నావేంటే? ఒంట్లో ఓపికంది కదా, ఏదో ఒక పని చేసుకుంటాను. ఇక్కడ దగ్గరలోనే సత్రం ఉంది, రాత్రిపూట దానిలోనే పడుకుంటున్నాను. ఇప్పుడైనా నా బతుకు నన్ను బతకనివ్వండి. నువ్వెళ్ళు. లేదత్తయ్య, నేను వదిలేసి నేను వెళ్ళలేను. నీ కొడుకు నిన్ను వదులుకున్నాడేమో గాని నీ మేన కొడలు నిన్ను వదులుకోలేదు. నాకు పెద్దంటే నువ్వే కదా. నువ్వు నాతో ఉండు, నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఇదిగో, నన్ను చూసుకుంది చాలు గాని ముందు వెళ్ళి నీ కూతుర్ని నువ్వు చూసుకో. నా బ్రతుకు నన్ను బ్రతకని. నీ కొడుకుతో విడాకులు తీసుకుంటే నాతో కూడా బంధం తెగిపోయిందనుకుంటున్నావా?
నువ్వు నాన్న తోడబుట్టిన వాళ్ళు. నువ్వు నాతో ఉంటే మా నాన్న నాతో ఉన్నట్టే. రా అత్తయ్య. రానని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇదిగో ఇలా దారిని పోయేవని నెత్తినేసుకోకు. నువ్వు నీ కూతురు సుఖంగా ఉండండి. నాకు చాలా పనుంది, నువ్వెళ్ళు. లేదత్తయ్య, నేను ఇలా వదిలేసి నేను వెళ్ళలేను. నువ్వు నాతో వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? అర్థం కాదత్తయ్య. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఇంటికి వచ్చి చెప్పు. నా కూతురికి నాన్న ఎలాగో లేడు. నాన్నమ్మని కూడా దూరం చేయకు. నా మంచి కోరుకునే మనిషి నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. నా కోసం కన్న కొడుకునే వద్దనుకున్నావు. నీకన్నా మంచి మనిషి ఎవరుంటారు అత్తయ్య? ఉన్నదేదో కలిసే తిందాం, ఎక్కడున్నా కలిసే ఉందాం. పనే కావాలనుకుంటే చేయడానికి నా దగ్గర పని ఉంది. రా అత్తయ్య ఇంటికి. నువ్వెళ్ళు. అత్తయ్య ఇంత చెప్పినా కూలి పనికొచ్చాను కదా, మధ్యలో వదిలేసి రమ్మంటావా? అంటే రావడానికి ఒప్పుకున్నట్టేనా? హ్మ్. నీ పని అయ్యేంతవరకు నేను ఇక్కడే ఉంటాను అత్తయ్య. నేనేమైనా దొంగనేంటే పోలీసులా కాపలా ఉండడానికి? నువ్వింటికెళ్ళు. ఈ మట్టంతా మోసేసి వస్తాను. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అత్తయ్య. ఇదిగో మరీ అంతలా ఎదురు చూడకు. రావాలనిపించింది వస్తానన్నాను, వద్దనుకుంటే ఆగిపోతాను. అత్తయ్య, ఇక నువ్వెళ్ళు, నాకు పనుంది. బ్రతికినంత కాలం నువ్వు నా బాధ్యతవి. నిన్ను వదులుకోలేను. నువ్వు రాకపోతే నేనే వచ్చి తీసుకువెళ్తా. కోదాడికి రాయండి. రాను పోను 12,000 అవుతుంది, అంతకంటే తగ్గదు. ఇదిగో మీకు కానీ కిరాయి ఓకే అనుకుంటే ఉదయం 5 గంటలకి మీ ఇంటికాడ ఉంటా. నా మొగుడు కోదాడరాడు, ఏదాడరాడు. మీరు వేరే చూసుకోండి. ఏయ్ ఏంటి ఇది? ఇంక చాలా ఆపు. ఏంది ఆపేది? ఇంక నీతో మాటలు నాకు అనవసరం గాని ముందు దీని సంగతి చెప్పు. ఏంది ఇది? నీ మొదటి పెళ్ళం మొదటిసారి నా ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీ కోసం పెట్టిన ఖర్చు. నా కోసం పెట్టిన ఖర్చు ఏంది? నీ కోసం అంటే నీ పెళ్ళాన్ని వదిలించుకోవడానికి, నీ కూతుర్ని తెచ్చుకోవడానికి, మీ అమ్మను మేపడానికి, కోర్టు ఖర్చులు, లాయర్ ఫీజులు, చిల్లర మొత్తం కలుపుకొని 5 లక్షల పైనే అయ్యింది. పెట్టిన ఖర్చు గోడకు పెట్టిన సున్నం లాంటిదే. రాళ్ళదండ చూసుకోవడానికి తప్ప తిరిగి రూపాయి కూడా రాదు. రాదని తెలిసే ఏం చేయాలని మా అమ్మని అడిగాను. ఏమన్నా మరి? ఏయ్, ఏందే? ముందా కారు తాళమి ఇవ్వను. ఎలా కడతావో నాకు తెలీదు. మా అమ్మ ఇచ్చిన కారు ఫైనాన్స్ 10 లక్షలు. ఈ 5 లక్షలు ఇచ్చే వరకు నీకు కారు గాని బైక్ గాని ఇవ్వను. ఈ ఇంట్లో మొగుడిగా మర్యాద కూడా ఇవ్వను. ఇది కూడా మీ అమ్మే చెప్పిందా? ఇన్నాళ్ళు నిన్ను పందెం పుంజులా మేపింది చాలు. నిన్ను నమ్ముకుంటూ కూర్చుంటే చివరికి నా బతుకు ఆ దీప కంటే దారుణంగా తయారవుతుంది. కార్ తాళం తీసుకొని ఫైనాన్స్ డబ్బులు కట్టమంటే ఎట్లా కడతానే? అదంతా నాకు తెలీదు. నువ్వు నాకేదో ఒక సమాధానం చెప్పకపోతే నీకు ఇంట్లో భోజనం కూడా పెట్టేది ఉండదు. ముష్టి 15 లక్షల కోసం ముగుడిని ఇంత నీచంగా మాట్లాడతావా? ముందు డబ్బులు చేతిలో పెట్టి అప్పుడు కొట్టు ఈ ఫోజులు. 15 కాదే 20 లక్షలు తీసుకొచ్చి నీ మోహన కొట్టకపోతే నేను మగాణ్ణి కాదు, నీ మొగుడిని కాదు. నా పేరు నరసింహే కాదు. ఎక్కడి నుంచి తెస్తావు? దొంగతనం ఏం చెయ్యవు కదా. దొంగతనం చేసే కర్మ నాకేంది? ఊళ్ళో నాకు బంగారం లాంటి ఇల్లు ఉంది. ఇప్పుడు మా అమ్మ కూడా ఆడే ఉంది. పోయి ఆ ఇల్లు అమ్మి డబ్బులు తీసుకొస్తా. అది దీపది కదా. ఎవరిదైతే నీకెందుకే? నీకు కావాల్సింది డబ్బులేగా. నేనేదో ఒకటి చేసి అమ్ముతాను, ఎవడొస్తాడో చూస్తాను. ఇదిగో నువ్వు ఇలా పూనకు వచ్చింది అన్న ఊగ మాకు. కాస్త ప్రశాంతంగా ఉండు. కారు తాళం ఇటీ. నీ మీద నమ్మకం లేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మా అమ్మకి ఫోన్ చేస్తా, ఇదే మాట చెప్పు. ఏం మనుషులే మీరు? ఓ మర్యాద లేదు, ఓ మంచితనం లేదు. కారు తాళాలు నీ దగ్గర పెట్టుకో, డబ్బులు ఇచ్చిన తర్వాతే తీసుకుంటా. నువ్వు పోయి మీ అమ్మ దగ్గరే ఉండిపోయావు. నేను ఎలాంటిదానో నీకు తెలుసు కదా. ఇంక మనిషిని బతకనీరా మీరు?
డబ్బు డబ్బు అని సాగు కొడుతున్నారు. ఇంకో నిన్ను వదిలి నేను పోనే. ఆ ఇల్లు మీ డబ్బులు తీసుకొస్తా. నాకు తెలిసి మీ అమ్మ ఆ దీప కలిసి ఆ ఇల్లు అమ్మనివ్వరు. నువ్వేం చేసి డబ్బులు తెస్తావో చూస్తాను. ప్రేమ పెళ్ళి అంటూ తొందరపడద్దని చెప్పడానికే నేను ఇక్కడికి రమ్మన్నాను. రేపు సిచ్యువేషన్ ఎలా అయినా ఉండొచ్చు. నీకంటూ జాబ్ ఉంటే మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ నాన్నకి మీ ప్రేమ విషయం తెలిసిందా? అమ్మకి మాత్రమే తెలుసు. డాడీకి చెప్పినా ఒప్పుకుంటాడనే నమ్మకం లేదు. నువ్వంటే ఇష్టమే కదా. ఇంట్లో సరిగ్గా ఉండట్లేదా? లేదు బాస్, మా డాడీ నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏదో ఒక భయంతో బతుకుతున్న మనిషిలా కనిపిస్తారు. మా మమ్మీ కూడా అంతే. డాడీని గట్టిగా ఏమీ అడగదు. నాకైతే మా డాడీ మీద అనుమానం పోలేదు బాస్. నేను ఆ రోజు కారులో చూసిన మనిషికి మా డాడీకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. మా మమ్మీని మోసం చేసి మా డాడీ రెండో పెళ్లి చేసుకున్నారేమో అనిపిస్తుంది. చేసుకుంటే నువ్వేం చేస్తావు? నమ్మకాన్ని బ్రేక్ చేసిన వారిని లైఫ్లో క్షమించను బాస్. మరి నువ్వు కాశీని ప్రేమించి మీ పేరెంట్స్ నమ్మకాన్ని బ్రేక్ చేసావు కదా. నేనేం లేచిపోయి పెళ్లి చేసుకోలేదే. అలా చేస్తే నమ్మకాన్ని బ్రేక్ చేయడం అంటారు. నీకు విషయం తెలుసా? మా మమ్మీది డాడీది లవ్ మ్యారేజ్. ఎంతమందిని ప్రేమిస్తావు నాన్న? నా లవ్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. మా డాడీ విషయంలో డౌటే. ముందు కాశీకి జాబ్ రావాలి. ఎందుకే డిశ్చార్జ్ ఎప్పుడు? ఈరోజే వస్తానని ఫోన్ చేశాను. వాళ్ళ నాన్న లేడా? వాళ్ళ డాడీ కూడా మా డాడీ లాగే అదే టైప్ బాస్. మాట్లాడారా? కాశీ చెప్తుంటే నేను విన్నాను. కాశీ కూడా అంతే, ఏదో ఒక వేదాంతం మాట్లాడుతూనే ఉంటాడు. కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండండి. అలాగే బాస్. నీకు దీపాకి నేను కాశీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. కాశీ ప్రాణం దీప కాపాడితే నువ్వు హాస్పిటల్ బిల్ మొత్తం కట్టేశావు. చూస్తుంటే మా ఇద్దరి పెళ్లి కూడా మీ చేతుల మీదుగానే జరుగుతుందనిపిస్తుంది. జాతకాలు చెప్పడం మానేసి ముందు జాబ్ వెతుక్కో. ఇదివరకు ఒకసారి అడిగితే బిజినెస్ చేస్తానన్నావు కదా. అదైనా ఓకే. నీ దగ్గర ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు, నేను ఇన్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ బాస్. సరే, ముందు వెళ్ళి కాశీని ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఓకే బాస్. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, మనం తర్వాత కడతాం. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? బూచోడమ్మా, మన ఇంటికి బూచోడు వచ్చాడు. బూచోడు ఇంకా రాడు అన్నావు కదా, తీసుకుపోవడానికి వచ్చాడేమో. కార్తీక్ ఫోన్ చేయి. శౌర్య, ముందు నువ్వు భయపడుకు, నేను చూస్తానుండు. వద్దమ్మా. ఏం కాదు శౌర్య, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇందా తలుపులేసి అమ్మా. శౌర్య, వచ్చింది మీ నాన్నమ్మ. నాన్నమ్మ వస్తే బూచోడిని కూడా తీసుకొస్తుంది కదా. శౌర్య, శౌర్య, నానమ్మ మనతో పాటు ఉండడానికి వచ్చింది. ఇంకెవరూ రారు. రా. బూచోడు రాడు కదా, భయమేం లేదు కదా. ఏం భయం లేదు, నువ్వు రా శౌర్య. స్కూల్కి వెళ్తున్నావే? వెళ్తున్నాను. అమ్మా, మీతో ఒక విషయం మాట్లాడాలి. దాని సంగతి తర్వాత. మీ అత్తయ్య ఇక్కడికొచ్చిందేంటి? అంతా బాగానే ఉంది కదా? అంతా బాగుంటే తను ఇక్కడికి ఎందుకు వస్తుందమ్మా? యథార్థవాది లోక విరోధి అంటారు కదా. నిజం మాట్లాడి కొడుక్కి దూరం అయింది. ఇంక కోడలైనా కూతుర్నైనా నేనే. కలిసే ఉందాం, కలిసే తిందాం రెండత్తయ్య అంటే నా మీద గౌరవంతో వచ్చిందమ్మా. మీరు అనుమతిస్తే మా అత్తయ్య ఇక్కడ మాతో పాటే ఉంటుంది. తర్వాత వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం. తర్వాత ఎందుకు? ఇప్పుడే పొండి. ఆ మనిషి ఎవరో సరిగ్గా పరిచయం లేనప్పుడే నీతో పాటు ఉండమన్న దాన్ని. ఇప్పుడు నీకింత పెద్ద సహాయం చేసిన తర్వాత వద్దు అని ఎలా అంటాను? ఇన్నాళ్ళు దీపా శౌర్య మాత్రమే మా ఆత్మ బంధువులు.
ఇప్పటినుంచి మీరు మా ఆత్మీయులే. కోర్టులోని మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, కానీ మీరు వెళ్ళిపోయారు. అలాంటివి నాకేం వద్దులేండి. ఇది నా మేనకోళ్ళం. మరి దీనికి నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే నేను చూడలేకపోయాను. నిజం మాట్లాడితే నాకు ఈ పరిస్థితి వస్తుందని కోర్టులోనే తెలుసు. నా బతుకు నేను బతకడానికి మొదటి నుంచి అలవాటు పడ్డదాన్ని. నేనెవరికి భయపడాలమ్మా? కంచెంలో పడేసే ఇంత ముద్ద కోసం మనసుని చంపుకుని బతకలేను. అలాగని మాట అస్సలు పడలేను. అందుకే బయటకొచ్చేశాను. దీని కంట్లో పడకపోతే ఎలా ఉండేదో, కానీ పడ్డాను. ఎంతైనా మేనత్తని కదా. నేను రాను అన్నా వదులుకోలేకపోయింది. రమ్మని బతిమలాడింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే ఆధునిక్ డ్రెస్ లైన్లో లేటెస్ట్ 2 పీస్ సెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి. ఇక్కడ మీరు చూస్తున్న కుర్తీ సెట్స్ 280 రూపీస్ కంప్లీట్ హోల్సేల్. సో సింగిల్ బండిల్ తీసుకున్నా కూడా ఇదే ప్రైస్కి మీకు వచ్చేస్తాయండి. టాప్ అలాగే బాటమ్ వస్తుంది, స్ట్రైట్ కట్ బాటమ్. సో పైన అంతా కూడా మనకి డిజైన్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కుర్తీ సెట్స్. సైజెస్ వచ్చేసరికి M2 XXL ఉంటుందండి. దీంట్లో వీ నెక్ ఉంటుంది, నార్మల్ నెక్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ, గోటా పట్టీ లేస్, మిర్రర్ వర్క్, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ బండిల్ కూడా కొరియర్ చేస్తారండి. సింగిల్ పీస్ అయితే అవైలబుల్గా ఉండదు, సింగిల్ బండిల్ మాత్రం కొరియర్ చేస్తారు. మీరు ఏదైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను. మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అండి. 2 పీస్ సెట్స్ కాబట్టి 500 వరకు కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ కూడా వచ్చింది. ఇవి ప్లెయిన్ అయితే కాదు, కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది. అండ్ వీళ్ళ దగ్గర 3 పీస్ సెట్స్ కూడా ఉంటాయండి. 3 పీస్ సెట్స్ 400 రూపీస్, 500 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. అండ్ 2 పీస్ విషయానికి వస్తే సో బిఫోర్ ఏంటంటే 230, 240 ఉండేది. ప్రజెంట్ మనకి వర్క్ వచ్చింది కాబట్టి ఇవి 280 రూపీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నేను మీకు చూపించేది 3 పీస్ సెట్స్. టాప్, బాటమ్ అలాగే దుపట్టా వస్తుంది. డైలీ వేర్కి వాటికి చాలా బాగుంటాయండి వేసుకోవడానికి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఇవి జైపూర్ కాటన్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. అండ్ కొన్నిటికి రేయాన్ యూజ్ చేశారు. అండ్ కొన్నిటికి చూసుకున్నట్లయితే ప్యూర్ కాటన్ కూడా ఉందన్నమాట. సో లెంతీ దుపట్టా కూడా ఇచ్చారండి, చాలా బాగున్నాయి.